నమస్తే, నేను మీ రేచల్. ఇవాల్టి మేజర్ అప్డేట్స్ మన న్యూస్ ఓవర్వ్యూలో చూద్దాం. మున్సిపల్ ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి అమెరికా నుండి సమీక్ష నిర్వహించారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జూమ్ మీటింగ్ ఏర్పాటు చేయగా అందులో సీఎం పాల్గొన్నారు. ఈ జూమ్ మీటింగ్లో జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు, రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి చౌదరి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికలపై మంత్రులకు సీఎం దిశానిర్దేశం చేశారు. 90% స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాలని నేతలకు సీఎం రేవంత్ సూచించారు. మేడారం మహాజాతర నేటితో ముగిసింది. చివరి రోజు కావడంతో మేడారం భక్తులతో జనసంద్రంగా మారింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్ సహా పలు రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు మేడారానికి తరలివచ్చారు. గద్దెలపై 2 తల్లులు కొలువుదీరడంతో భక్తులు దర్శనం కోసం క్యూ కట్టారు. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. సిట్ ఇచ్చిన నోటీసులపై గులాబీ బాస్ హైకోర్టుకెళ్లే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. సిట్ నోటీసులను సవాల్ చేస్తూ కేసీఆర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే గులాబీ నేతలు కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు సిట్ విచారణకు హాజరు కాగా నెక్స్ట్ కేసీఆర్ విచారణకు రావాలని నోటీసులు జారీ అయ్యాయి. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ శుక్రవారంతో ముగిసినా రాజకీయ ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది. అత్యంత కీలకంగా మారిన జగిత్యాల మున్సిపాలిటీలో మాత్రం ఏ పార్టీ తరపున ఎవరు బరిలో ఉంటారు అన్న దానిపై ఇంకా స్పష్టత రాకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆశావాహులు ఇదివరకే నామినేషన్లు వేసి బీ ఫామ్స్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న వర్గపోరు, మున్సిపల్ టికెట్లకు ఉన్న డిమాండ్ నేపథ్యంలో బీ ఫామ్స్ ఎవరికి ఇవ్వాలనేది గోప్యంగా ఉంచుతున్నారు. వైసీపీ కీలక నేత, టీటీడీ బోర్డు మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి నిందా పరిహార హోమం చేసి వార్తల్లోకి ఎక్కారు. తిరుమల శ్రీవారి లడ్డు తయారీకి వినియోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని కూటమి ప్రభుత్వ పెద్దలు ఆరోపించిన నేపథ్యంలో ప్రాయశ్చిత్తంగా ఈ హోమం చేసినట్లు కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు. తిరుమల శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. వారాంతం కావడంతో భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. దీంతో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఇప్పటికే భక్తులు 12 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు 8 గంటల సమయం పడుతోంది. శుక్రవారం శ్రీవారిని 69,254 మంది భక్తులు దర్శించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ 16వ శాసనసభ 5వ సమావేశాల నిర్వహణకు ముహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి 11వ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు గవర్నర్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ జారీ చేశారు. దేవుడు కరుణించినా తాము వదిలిపెట్టమని చంద్రబాబు, పవన్ కళ్యాణ్కు మాజీ మంత్రి అంబటి రాంబాబు వార్నింగ్ ఇచ్చారు. తిరుమల లడ్డు నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని కోర్టుకు సిబిఐ నివేదిక సమర్పించిన నేపథ్యంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అవినీతిలో పవన్ కళ్యాణ్కు భాగం లేదని చెప్పగలరా అని అంబటి ప్రశ్నించారు. పవన్ వేషాలు సినిమాల్లో చూపించాలని, రాజకీయాల్లో కాదని చెప్పుకొచ్చారు. జనసేన పార్టీకి చెందిన రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై వస్తోన్న ఆరోపణల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా ఎమ్మెల్యేకి సంబంధించి మరో వీడియో వెలుగులోకి వచ్చింది. అసెంబ్లీలో ఉన్న సమయంలోని ఎమ్మెల్యే శ్రీధర్, వీణా మధ్య వీడియో కాల్, చాటింగ్ వ్యవహారం నడిచినట్లు తెలుస్తోంది. వీణ చేస్తున్న ఆరోపణలతో రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై తీవ్ర చర్చ నడుస్తోంది. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఇటీవల విమాన ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. దీంతో తర్వాత డిప్యూటీ సీఎం ఎవరు అన్న దానిపై ఉత్కంఠ నెలకొనగా దానికి తెరపడింది. మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ స్థానంలో ఆయన సతీమణి సునీత్ర పవార్ పదవిని చేపట్టబోతున్నట్లు ఎన్సీపీ ప్రకటించింది. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు సునీత్ర ప్రమాణ స్వీకారం చేశారు. పశ్చిమ బెంగాల్లో ఈ ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. దీనిలో భాగంగానే మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే సంస్థ అక్కడ ప్రీ పోల్ సర్వే నిర్వహించింది. మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ 2024లో సాధించిన విజయాన్ని మళ్ళీ పునరావృతం చేసే అవకాశం ఉందని ఇండియా టుడే మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే తేల్చేసింది. అప్పట్లో గెలిచిన అన్ని సీట్లను టీఎంసీ నిలుపుకుంటుందని ఈ సర్వే చెప్పుకొచ్చింది. దీంతో వరుసగా 4వసారి మమతా సీఎం కాబోతున్నారని ఈ సర్వే తేల్చి చెప్పినట్లయింది.
పట్టపగ్గాలు లేకుండా ఇన్నాళ్ళు పరుగులు పెట్టిన బంగారం ధరలు గత 2 రోజులుగా భారీగా పతనమవుతూ వస్తున్నాయి. వరుసగా రెండో రోజు కూడా బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. మార్కెట్లో శనివారం 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర 10 గ్రాములపై దాదాపు 8,620 రూపాయలు తగ్గి 1,60,580 రూపాయల వద్దకు చేరుకుంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై 7,900 రూపాయల మేర పతనమై 1,47,200 వద్ద ట్రేడ్ అవుతోంది. కిలో వెండి ధర 3,50,000 రూపాయలుగా ఉంది. ఈ ధరల తగ్గుదల సామాన్యులకు, పెళ్లిళ్ల సీజన్ కోసం నగలు కొనేవారికి కలిసి రానుంది.